నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు సీఎం టుడే. నేపాల్లో నిన్నటి వరకు ఎంత అల్లర్లు జరిగాయో, ఎన్ని కాల్చివేతలు జరిగాయో, ఎంత ప్రాణ నష్టం జరిగిందో అన్ని విషయాలు కూడా మీకు తెలుసు. అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటి? అంతమంది యువతలందరూ మూకుమ్మడిగా ప్రభుత్వం మీద దాడి చేయడానికి గల కారణాలేంటి? సో ఇవన్నీ చూసుకుంటే మీరు చూస్తుంది కరెక్టేనండి. అయితే వీటన్నిటికీ ప్రధాన కారణం ఒక 11 ఏళ్ల బాలిక. ఎస్, మీరు వింటుంది కరెక్టే. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి మీకు ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో చూసాక మనం టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో చూసారు కదా ఈ వీడియో. ఇక్కడ ఫుట్పాత్ మీద ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. అదే జీబ్రా క్రాస్ మీద ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తే ఒక కార్ వచ్చి ఆ అమ్మాయిని ఢీ కొట్టేసి కనీసం ఆగకోకుండా, అంటే అలా తొంగి చూసేసి ఆగకోకుండా వెళ్ళిపోయింది. సో దానికి దీనికి ఏంటి సంబంధం అనుకుంటే, ఎస్ సంబంధం ఉందండి. బికాజ్ జరిగింది నేపాల్లో. అసలు స్టార్ట్ అయింది ఇష్యూ ఇక్కడి నుంచి. ఇక్కడ ఒక 11 ఏళ్ళ అమ్మాయి జీబ్రా క్రాస్ మీద రోడ్ క్రాస్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక కారు వచ్చి ఢీ కొట్టింది చేశారు. ఆ కారే ప్రధాని కారు. సో చూసి చూడనట్టు వెళ్ళిపోయింది. ఇక తర్వాత ఏం జరిగింది, అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ కార్ని ఆపి ఆ డ్రైవర్ని పోలీసులకు అప్పచెప్పారు. తర్వాత ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అమ్మాయి ఓకే కోలుకుంది. కానీ అక్కడ పోలీసులకు అప్పచెప్పారే ఆల్రెడీ డ్రైవర్ని. ఆ డ్రైవర్ని 24 గంటల్లో వదిలేశారంట అండి. అంటే ఒక అమ్మాయి చచ్చిపోయినా కూడా సంబంధం లేదా అక్కడ ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకి? అంటే దీని అర్థం ఏంటి? ప్రజలు నాశనం అయిపోయినా పర్లేదు కానీ మా అధికారం మాకుండాలి అన్న రీతిలో అక్కడ కొనసాగుతుందంట. సో చూసుకుంటే ప్రధాని కూడా ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ ఏమన్నారంటో తెలుసా? ఏమైంది, పోతే పోయింది అన్న రీతిలో మాట్లాడారంట. సో అప్పుడు స్టార్ట్ అయిందండి ఈ వివాదం మొత్తం కూడా. జస్టిస్ ఫర్ ద గర్ల్ అనే ఒక నినాదాన్ని స్టార్ట్ చేసింది అక్కడ యువత. ఆ నినాదంతోనే సోషల్ మీడియాలో ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం జరిగింది. సో ఇదే అంశం ప్రధాని వరకు వెళ్ళేసరికి ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేయాలా లేకపోతే ఎలా రన్ చేయాలా అంశంతో డిస్కస్ చేసి తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చారంట. ఏంటి అంటే ఐటీ అధికారుల దగ్గర పర్మిషన్స్ తీసుకొని, లైసెన్సులు తీసుకొని సోషల్ మీడియాని రన్ చేసుకోవచ్చు అని ఒకటి అనౌన్స్ చేశారంట. ఇంకా మన ప్రజలు ఊరికనే ఉంటారు. ఆల్రెడీ చేసిందే తప్పు, చేసే తప్పులు మళ్ళీ ప్రజల మీదే దుద్దాలి అంటే ఏది కరెక్ట్ అంటారు? సో ఇదే విషయం గురించి యువత అందరూ కూడా మూకుమ్మడిగా ఏకమయ్యి ఎవరు కూడా ఐటీ అధికారుల దగ్గర పర్మిషన్స్ కాదు కదా, కనీసం వాళ్ళ వైపు తొంగి చూసిన దాఖలాలు కూడా లేవు. స్వతంత్రంగా సోషల్ మీడియాని అన్నింటినీ రన్ చేసుకున్నారు. ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, అన్నీ కూడా, ఇన్స్టాగ్రామ్ అన్నీ. సో అన్నీ కూడా ప్రధానికి వ్యతిరేకంగా జస్టిస్ ఫర్ ద గర్ల్, ఆ గర్ల్కి అన్యాయం జరిగింది, ఖచ్చితంగా న్యాయం కావాలి అని యువత అంతా మూకుమ్మడిగా అయ్యారు. అసలు ఏమనుకుంటారు ప్రభుత్వం? ప్రజలు మేమేం చెప్పినా వింటారు, ఏం చేసినా పడుంటారు కాదు. ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది. మేము మాత్రమే బాగుండాలి, మేమే దోచుకు తింటాం, ప్రజలు చూస్తూ ఉండండి, ఎవ్వరు ఊరుకోరు. రేపొద్దున ఇదే గతి ఎవరికైనా కూడా పట్టచ్చు. సో చెప్పొచ్చేదైతే ఒకటే, ఎందుకంటే దోచుకొని తినడానికి రాజకీయాలకు రాకూడదు. ప్రజలకు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయగలుగుతాం అని ఆలోచించి మాత్రమే రావాలి. డబ్బును మెచ్చినోడు రాజకీయ నాయకుడు అవ్వడు, రాజు కూడా అవ్వలేడు. ప్రజలు మెచ్చినోళ్ళే రాజు అవుతారు. సో ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ ఇయరికి ఒకరు ప్రధాని మారేవాడంటండి. ఎలా అంటే ప్రతిపక్షం సపక్షం అని తేడా లేకుండా నువ్వు ఇంత దోచుకు తిను, నేను ఇంత దోచుకు తింటా, సో నేను సెటిల్ అవ్వాలి, నువ్వు సెటిల్ అవ్వాలి అన్న రీతిలో పంచుకునే వాళ్ళంట. ఇలాంటి పంచుకోకండి. ప్రజలకు నువ్వు ఇది చెయ్యి అన్న రీతిలో పంచుకోవాలి. సో ప్రజలు ఊరికనే ఉంటారా? అసలుకే ఇప్పుడు యూత్ ఏ యుగమాన్ని నడవడం కాదు, పరిగెడుతుంది. ఇటువంటి యుగంలో ఇలాంటి కహానీలు చేస్తే ఊరికనే ఉంటారా? యూత్ అంతా ఏకమయ్యారు. జెన్ జెడ్ అనే ఒక నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇదే నినాదంతో ఆల్రెడీ ప్రతి ఒక్క కార్యాలయాన్ని, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ, పార్లమెంట్ని చుట్టుముట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రధాని కార్యాలయం చుట్టుముట్టడం జరిగింది. అప్పుడు అక్కడ పోలీసు వాళ్ళతో దాడి చేపిస్తే నిర్లక్ష్యంగా 19 మంది ప్రజలు మరణించారండి. ఎవరి అహంకారం కోసం ఆ ప్రాణత్యాగం? ఎవరి కోసం ఆ ప్రాణత్యాగం? సో ప్రజలకు న్యాయం చేయాలని వాళ్ళు కోరారు కాబట్టి ఆ ప్రాణత్యాగం చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళకి పడతాయా? అస్సలు పడవు. ఎందుకంటే మాకు డబ్బు ఉంది, మేము ప్రధాని హోదాలో ఉంటే సరిపోదు. ఇక ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎవరు కొట్టినా, ఎవరు చంపినా మాకు న్యాయం జరగాలి, బాగుపడాలి మా దేశం అన్న ఒక్క నినాదంతోనే జెన్ జెడ్
అనే ఒక నినాదాన్ని తెరపైకి తెచ్చి ఎక్కడ ఏ కార్యాలయాలున్నా మంత్రి కార్యాలయం కావచ్చు, లేకపోతే మాజీ మంత్రి అవ్వచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు, స్వపక్షం అవ్వచ్చు, ఎవరని తేడా లేకుండా అన్ని తగలబెట్టేశారండి యువత. ఇలా తగడం పెట్టినప్పుడే మాజీ ప్రధాని భార్య కూడా అందులో సజీవ దహనం కూడా అయ్యారు. కొంతమంది వాళ్ళ యొక్క హెలికాప్టర్స్ ఉపయోగించుకొని దుబాయ్కి చెక్కేశారు. అక్కడ ఫెసిలిటీ లేని వాళ్ళు కొంతమంది మంత్రులు ఏం చేశారు, అక్కడ మిలిటరీ వాళ్ళ దగ్గర తల దాచుకున్నారు. మరికొంతమంది ప్రజలకు బలవాల్సి వచ్చింది. చేతిలో ఏది దొరికితే దాంతో కొట్టారండి అక్కడ మంత్రులని. మీకు తెలుసా విషయం? సో ప్రజలు యువతని తక్కువ అంచనా వేయకూడదు. ఒక్కసారి వాళ్ళకి విరక్తి కలిగితే ఇదే విధంగా ఉంటుంది, ప్రభుత్వమే కూలిపోతుంది. సో ఇలా జరిగిందండి నేపాల్లో. ఒక 11 ఏళ్ల అమ్మాయి ప్రాణం విలువ ఇది. అంత సాధారణంగా దేని తీసేయకూడదు. ఒక మహిళని నిండు సభలో అవమానించినందుకే మహాభారతంలో యుద్ధం జరిగిందండి, కురుక్షేత్ర యుద్ధం. ఇక్కడ కూడా అలాంటిదే. దేనికైనా కర్మ వెనువెంటే వస్తుంది. మనం చూస్తూ మన కర్మలు మనం చేసుకుంటూ వెళ్తే సరిపోదు, ఖచ్చితంగా అది తిరిగి మనకి ఆన్సర్ ఇస్తుంది. దానికి ఎగ్జాంపులే నేపాల్లో జరిగినటువంటి ఈ అల్లర్లు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే చెప్పండి. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మాకు ఏ పరిపాలకుడు వద్దు, మమ్మల్ని ఎవరు పాలించాల్సిన అవసరం లేదన్న రీతిలో నేపాల్ ప్రజలు అందరినీ కూడా తగలబెట్టేశారు. కానీ ఇదే రీతిలో ఉన్నప్పుడు, ఇదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు నామమాత్రంగా ఒక ప్రధానిని అయితే నియమించడం జరిగింది. ఆమెనే సుశీలా కర్కి. సో ఆమెను ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారు, ఆమెను ఎందుకు ప్రధానిగా నియమించారు అంటే ఆమె సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తన న్యాయానికి కట్టుబడి ఉన్నారు, తన న్యాయం కోసం పోరాడుతూ వచ్చారు. అంతేకాదు అక్కడి ప్రధాని అయినటువంటి ఒలి కూడా ఈమె మీద అవిస్మాన తీర్మానం వేశారంటే అర్థం చేసుకోండి. అయినా సరే న్యాయాన్ని మర్చిపోకుండా నా వృత్తి నేను చేస్తాను, నేను ఎవరి కోసం మానను అన్న రీతిలో ఆవిడ ముందుకు సాగారు. ఇప్పుడు ఆవిడ రిటైర్డ్ అయ్యారు. సో ఇదే తరుణంలో ఆవిడ యొక్క న్యాయతీరును నచ్చే ప్రజలు ఇప్పుడు ఆమెని నామమాత్రపు ప్రధానిగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ స్టార్ట్ అవబోతుంది. సో వెయిట్ చేసి చూద్దాం, మరి వచ్చే పార్లమెంట్ అయినా నేపాల్ ప్రజలను దగ్గరకు తీసుకొని అభివృద్ధికి పాల్పడుతుందా, లేదంటే పాత రీతిలోని ప్రతిపక్షం స్వపక్షం అని తేడా లేకుండా నువ్వింత నేనింత అని దోచుకు తింటుందా? వెయిట్ చేసి చూద్దాం. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.